प्रयागराज महाकुंभमेला 19 ఫిబ్రవరి 26 महाकुंभमेला ముగుస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, జన ప్రవాహాన్ని చూడండి. అల్లంత దూరాన చీమల్లా కనిపిస్తున్న ప్రజలను చూడండి, భక్తులను చూడండి. माननीय मुख्यमंत्री जी योगी आदित्यनाथ जी, thank you for this type of accommodation for the Hindu devotees. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇటువంటి యొక్క సనాతన ధర్మాన్ని రక్షించే ఈ యొక్క కార్యక్రమంలో హిందువుల యొక్క గొప్ప కార్యక్రమమైనటువంటి ఈ యొక్క మహాకుంభమేళా 144 ఇయర్స్కి వచ్చే ఈ కుంభమేళాకు ఇటువంటి ఏర్పాట్లు చేసినందుకు నిజానికి హిందువులకు అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క మహాకుంభమేళలో కేంద్ర ప్రభుత్వం కాదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హిందువుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రాష్ట్రాల తరఫున ఏర్పాట్లు చేయాల్సింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమేకం కావడానికి, పుణ్యస్నానాలు ఆచరించడానికి కావాల్సిన సదుపాయాలను కల్పించడానికి స్టేట్ వైజ్ ఏర్పాట్లు చేయాలని ప్రయత్నించాలి. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు, దయచేసి చూడండి, మీకు ఇది కనిపిస్తుందో, బహుశా మీరు రాహుల్ గాంధీ గారి యొక్క ఎజెండాను అమలు చేయడం అని అనుకుంటున్నారు. కానీ బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అని మీరు ఆలోచించలేదు. జస్ట్ యు ఆర్ థింకింగ్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ రాహుల్ గాంధీ. మరి ఇక్కడ ప్రజల గురించి మీరు హాజ్ యాత్ర గురించి కానీ ఇంకేదన్నా ముస్లింలే కాకుండా క్రిస్టియన్లకు సంబంధించి యాత్రకు సంబంధించి ఏర్పాట్ల గురించి వక్ఫ్ బోర్డు తదితర కార్యక్రమాల త్రూ చేస్తుంటారు. మరి హిందువులకు సంబంధించిన ఈ కార్యక్రమానికి హిందువులు వెళ్ళడానికి, వారికి తగిన సదుపాయాలు కల్పించడానికి మీరు ప్రయత్నించకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈ విషయంలో నరేంద్ర మోడీ గారిని, యోగి ఆదిత్యనాథ్ గారిని అభినందించాలి. ధన్యవాదాలు. हर हर महादेव, शंभो शंकर, नमः शिवाय, हर हर महादेव, जय श्री राम.